హాయ్ వెల్కమ్ టు అవర్ అఫీషియల్ ఛానల్ క్రిప్టో మైండ్ మాస్టర్. ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కొత్తగా లాంచ్ అయిన ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ గురించి. అలానే అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న వాలెట్ని అకౌంట్కి ఎలా లింక్ చేసుకోవాలన్నదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం రూబీ గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం. ఈ రూబీ నెట్వర్క్ అనేది ఇప్పుడు ఫ్రీగా మైనింగ్ అవుతుంది. ఈ రూబీ నెట్వర్క్ వచ్చేసి ఎక్స్ఆర్పి రిపిల్ కాయిన్ ఫౌండర్ అండ్ వాళ్ళ టీం అయితే దీన్ని డెవలప్ అయితే చేస్తూ ఉన్నారు. సో మీకు తెలిసిందే, ఎక్స్ఆర్పి రిపిల్ కాయిన్ ఇప్పుడు మార్కెట్లో ఒక మంచి స్టేజ్లో అయితే ఉంది. అలానే ఈ రూబీ నెట్వర్క్ అనేది సిమిలర్ టు ద పై నెట్వర్క్. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు పై నెట్వర్క్ అనేది ఫ్రీగా మైన్ అవుతుంది. దాని ప్రైస్ కూడా మార్కెట్లో హైగా $2 అయితే వెళ్ళింది ఒక టైంలో. అది కూడా ఫ్రీగా మైనింగ్ చేస్తున్న యాప్. ఇప్పటికీ కూడా అది ఫ్రీగా మైన్ అవుతుంది. అలానే దానిలాగానే సేమ్ ఈ రూబీ కూడా ఫ్రీగా ఇప్పుడైతే మైన్ అవుతుంది. ఇక్కడ చూడండి, పై నెట్వర్క్ మార్కెట్లో ఎంత ధరకైతే బై అండ్ సెల్ అవుతుందో. సో ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చేసి 0.7. ఒక 2 months ఫిబ్రవరిలో అయితే ఇది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పుడైతే దీని ధర వచ్చేసి $2కి అయితే వెళ్ళింది. అలానే ఈ ఎక్స్ఆర్పి ప్రైస్ అనేది కూడా ఇప్పుడు రన్నింగ్ $2.16, అంటే $2కి అయితే బై అండ్ సెల్ అవుతుంది. దీని సప్లై వచ్చేసి 99.98 బిలియన్, అంటే టోటల్ సప్లై 99 బిలియన్ మాత్రమే. దాంట్లో 58.33 బిలియన్ మాత్రమే సర్క్యులేట్ అయితే చేశారు వాళ్ళు. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే రూబీ నెట్వర్క్ దాని సప్లై వచ్చేసి చాలా తక్కువ. రూబీ నెట్వర్క్ వచ్చేసి 21 మిలియన్ మాత్రమే సప్లై అయితే చేస్తూ ఉంది. సో ఎప్పుడైనా కానీ మార్కెట్లో సప్లై అనేది తక్కువ ఉంటే దాని డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దాని ధర వచ్చేసి ఒక రూబీ నెట్వర్క్ దగ్గర $6కి అయితే వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే అది లిస్ట్ అవుతుందో మ్యాక్సిమం అది తక్కువ సప్లై కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ ప్రైస్కి అయితే వెళ్తుంది. సో ఆలస్యం లేకుండా మనం రూబీ నెట్వర్క్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, వాలెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకున్న వాలెట్ని మన అకౌంట్కి ఎలా లింక్ చేసుకోవాలన్నదైతే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి, లేదా యాప్ స్టోర్ ఉంటే యాప్ స్టోర్. సెర్చ్ బార్లో రూబీ RUBI అని అయితే సెర్చ్ చేయండి. ఇలా రెడ్ కలర్ డైమండ్ గుర్తులు అయితే ఒక యాప్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే నోటిఫికేషన్ అలో అని అడుగుతుంది. నోటిఫికేషన్ అలో ఇచ్చేసేయండి. అలానే ఇక్కడ మీ ఇంటర్ఫేస్ మీద యూజర్ నేమ్, పాస్వర్డ్, సైన్ ఇన్ అని ఉంది. సో మనకి ఇప్పటికైతే అకౌంట్ లేదు కాబట్టి మనం రిజిస్టర్ కావాలి కాబట్టి కిందన రిజిస్టర్ అనే బ్లూ కలర్లో ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్ విత్ గూగుల్ అని అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన ఈమెయిల్ అకౌంట్ ఏదైతే మీకు వర్క్ అవుతుందో, ఏదైతే మీరు ఎక్కువగా వాడతారో దాన్ని అయితే మీరు ఎంచుకొని రిజిస్టర్ అవ్వండి. కంటిన్యూ అయితే నొక్కండి. ఇక్కడ మీరు ఇంటర్ఫేస్లో మీ యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి పెట్టుకోండి. మీ పేరుకు సంబంధించిందో లేదంటే ఇంకొకటో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్ వచ్చేసి ఏదో ఒక మీ ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అలానే కంట్రీ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ సెర్చ్ బార్లో ఇండియా అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇండియన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్లో మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. కిందన రిఫరల్ కోడ్ మీద అయితే రిఫరల్ కోడ్ క్లిక్ చేసి ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి బిగ్ లెటర్స్ యోగా YOGA 1329. సో రిఫరల్ కోడ్ వచ్చేసి YOGA 1329 అయితే ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందన కన్ఫర్మ్ విత్ టర్మ్స్ అండ్ పాలసీ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఇక్కడ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ పాలసీ దాన్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అయిపోండి. సో రిజిస్టర్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని అయితే పైన డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు సైన్ ఇన్ బటన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సైన్ ఇన్ బటన్ అయితే క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ మీకు మైనింగ్ గుర్తు అయితే కనబడుతుంది. ఆ మైనింగ్ గుర్తుని క్లిక్ చేస్తే ఇలా అవైలబుల్ మైన్స్ వచ్చేసి ఇండియా, మెటల్, వాటర్, వుడ్ ఇలా 5-6 ఉన్నాయి. దాంట్లో మనం ఇండియా సెలెక్ట్ చేసుకొని మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తే ఇలా ఒక నోటీస్ అయితే వస్తుంది. ఆ నోటీస్ అగ్రి చేస్తే మనం ఇక్కడ 0.000 ఇలా 09 ఇలా మైనింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు రూబీ క్రిప్టో కాయిన్ మనకు ఫ్రీగా అయితే మైనింగ్ అవుతుంది. సో ఇక్కడ మీ ఇంటర్ఫేస్ మీద అయితే మీకు కనబడుతుంది పర్ డే 0.7 రూబీ. అది 0.7 రూబీ వచ్చేసి $3.88 అయితే సమానమని. సో మీకు అర్థమవుతుంది. దగ్గర 1 రూబీ వచ్చేసి $6 అయితే ఈక్వల్ అవుతుంది. సో ఇప్పటికీ లిస్ట్ కాలేదు కాబట్టి ఇప్పుడే ఇంత రేట్ ఉంటే లిస్ట్ అయిన తర్వాత సప్లై తక్కువ కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా రోజు వచ్చి క్లిక్ చేసి ట్యాప్ చేసి క్లిక్ చేస్తే మీ రూబీ అకౌంట్ అయితే రోజు డైలీ మైనింగ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిందన ప్రొఫైల్ బాటమ్ అయితే ఉంది. కిందన ప్రొఫైల్ గుర్తు అయితే ఉంది. అక్కడ క్లిక్ చేసి మై ఇన్ఫర్మేషన్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవి మొత్తం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ లేదా పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఎలా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఎంటర్ చేస్తే కేవైసీ చేసుకునేటప్పుడు మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం అన్నీ ఎంటర్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. లాస్ట్ నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డులో లాస్ట్ ఉండేది, ఫస్ట్ నేమ్ ఫస్ట్ ఉండేది. ఇలా మొత్తం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ బటన్ అయితే వస్తుంది. సేవ్ బటన్ క్లిక్ చేసి అప్డేట్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి, ఆధార్ లాగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అగ్రి అయితే క్లిక్ చేయండి. అగ్రి క్లిక్ చేసిన తర్వాత పైన అప్డేట్ సక్సెస్ అని అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాలెట్ అయితే ఉంది. ఇక్కడ వాలెట్ కిందన టాప్ రైట్ నుంచి సెకండ్ది. సో అలా క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ క్రియేటింగ్ ఏ వాలెట్ అని అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక నోటీస్ అయితే వస్తుంది, ఇంపార్టెంట్ మెసేజ్. ఇది కిందన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మెసేజెస్ చదవడానికి క్లిక్ చేసి కన్ఫర్మ్ అయితే నొక్కండి. తర్వాత ఇక్కడ వార్నింగ్ అయితే వస్తుంది. సో ఒక అకౌంట్కి ఒక వాలెట్ మాత్రమే క్రియేట్ అవుతుంది అని అర్థం, దాని అర్థం. సో కన్ఫర్మ్ చేసి మెమొరీ ఇలా ఇస్తుంది. ఆ మెమొరీలో మీకు గుర్తుకుండేటట్టు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ దానిలోనే సబ్ మెమొరీ ఇస్తుంది, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇలా మీకు సీక్రెట్ కీ అనేది అయితే వస్తుంది. ఇది సీడ్ ఫ్రేజ్ వచ్చేసి
మీ వాలెట్కి ఏదైనా ఓపెన్ చేయాలన్నా లేదంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కావాలన్నా ఇది అవసరం. మెయిన్గా ఈ సీడ్ ఫ్రేజ్ ఉంటేనే మీ వాలెట్ అయితే యాక్సెస్ అవుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని లేదంటే కాపీ చేసుకొని ఎక్కడైనా సెక్యూర్గా భద్రపరచుకోండి. సో సీడ్ ఫ్రేజ్ సేవ్డ్ అని క్లిక్ చేసి ముందుకైతే వెళ్ళండి. ఇది యాష్ కోడ్ అనేది సీక్రెట్ కోడ్. సో ఈ యాష్ కోడ్ మీ వాలెట్ రికవర్ చేయడానికైతే ఉపయోగపడుతుంది. సో ఈ యాష్ కోడ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని కాపీ చేసుకొని ఎక్కడైనా సెక్యూర్గా సేవ్ చేసుకోండి. మళ్ళీ కిందన బటన్ యాష్ కోడ్ సేవ్డ్ అని క్లిక్ చేసి ముందుకు వెళ్ళండి. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ వచ్చేసి మీరు ఎవరి దగ్గర నుంచి రూబీ కాయిన్స్ రిసీవ్ చేసుకోవాలన్నా అవసరం పడుతుంది. ఇది కూడా సీక్రెట్ కీ మాదిరిగానే పనిచేస్తుంది. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 సీక్రెట్ కోడ్, హ్యాష్ కోడ్, సీడ్ ఫ్రేజ్ అనేది వ్యాలెట్కు చాలా ఇంపార్టెంట్ అయినవి. 3 ఎక్కడైనా సెక్యూర్గా భద్రపరచుకోండి. సో కిందన బటన్ క్యూఆర్ కోడ్ సేవ్డ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ అయితే వెళ్దాం. సో ఇలా డిస్ప్లే అవుతుంది, యువర్ వాలెట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో యాక్సెస్ వాలెట్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వాలెట్ అయితే పూర్తిగా క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ వాలెట్ని మన అకౌంట్కి అయితే లింక్ చేయాలి. సో ఎలా లింక్ చేయాలంటే ఇక్కడ వాలెట్ అడ్రస్ దగ్గర ఈ 0xB2FE ఈ అడ్రస్ పక్కన రెడీ బటన్ అయితే ఉంది. ఆ రెడీ బటన్ క్లిక్ చేసి ఇంతకుముందు మీరు సేవ్ చేసుకున్నారు కదా సీడ్ ఫ్రేజ్, క్యూఆర్ కోడ్, హ్యాష్ కోడ్ సేవ్ అన్నా చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ వ్యాలెట్ అయితే యాక్సెస్ చేయాలి మీ అకౌంట్కి. అందుకోసం సో ఇక్కడ మీరు సేవ్ చేసుకున్న క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీ వ్యాలెట్ని మీ అకౌంట్కి లింక్ చేసేటట్టు చేసుకోండి. ఈ హ్యాష్ కోడ్, సీడ్ ఫ్రేజ్ ద్వారా కూడా చేయొచ్చు, బట్ క్యూఆర్ కోడ్ తొందరగా పని అయిపోతుంది. సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకొని మీ పర్మిషన్ ఇచ్చేసి ఆ తర్వాత మీ గ్యాలరీలో అయితే సేవ్ అయింటుంది. చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని అయితే నొక్కండి. మీ గ్యాలరీకి అయితే తీసుకొని వెళ్తుంది. దాని తర్వాత ఇక్కడ కిందనైతే క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు ఆర్బీజీ, ఆర్బిఎల్, ఎంఎన్ఎఫ్, ఎంఎన్ఏ స్టార్ ఇవన్నీ కాయిన్స్. ఇక్కడ మీ వ్యాలెట్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిన వ్యాలెట్ మీ అకౌంట్కి అయితే సక్సెస్గా లింక్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు రిసీవ్ అండ్ సెండ్ అయితే చేసుకోవచ్చు. రూబీ కాయిన్స్, ఈవెన్ రూబీ కాయిన్స్ రిసీవ్, సెండ్ కూడా చేసుకోవచ్చు. రిసీవ్ బటన్ క్లిక్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ మొబైల్లో స్కాన్ చేసి మీ వాళ్ళ అకౌంట్ నుంచి రూబీ కాయిన్స్ అయితే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదా సెండ్ చేయాలంటే సెండ్ బటన్ నొక్కేసి వాళ్ళ వ్యాలెట్ అడ్రస్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేసిన, లేదంటే త్రూ ఫోన్ నెంబర్ ద్వారా పేస్ట్ చేసిన మీ రూబీ కాయిన్స్ వాళ్ళ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అకౌంట్ని క్రియేట్ చేయడం, వ్యాలెట్ని క్రియేట్ చేయడం, ఆ క్రియేట్ చేసుకున్న వ్యాలెట్ని అకౌంట్కి లింక్ చేయడం. సో రోజుకొకసారి ఓపెన్ చేసి ట్యాప్ చేసి మైనింగ్ అయితే చేయండి. లిస్ట్ అయిన రోజు మంచి ప్రాఫిట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ని అయితే ఫాలో కండి. ఇందులో డైలీ ఎర్నింగ్ యాప్స్, ఫ్రీ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్, ఫ్రీ క్రిప్టో మైనింగ్ సైట్స్ లేదా డైలీ క్విజ్ ఆన్సర్స్ అండ్ కోడ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయబడుతుంది. ఏఆర్ఐ వాలెట్కు సంబంధించిన లేదా జీనియా వాలెట్కి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ అయితే ఇందులో పోస్ట్ చేయబడుతుంది. ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయబడింది. సో తొందరగా
ఏవైనా వచ్చినా ఇందులో పోస్ట్ చేస్తుంటాం. అందుకోసం దీన్ని అయితే ఫాలో కండి.